హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ క్లాస్లో మనం మెథడ్ నెంబర్ 3 గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఉంటుంది. ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉంటుందంటే సమ్ ఆల్జిబ్రిక్ ఈక్వేషన్స్ ఎట్లుంటాయంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 అనే టర్మ్స్ ఇట్లా పాలినామియల్స్ ఉంటాయి. అప్పుడు ఉన్నప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మనకు ఏమిందంటే yp ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్. మనకి ఇది ఎఫ్ ఆఫ్ డిని పైకి తీసుకెళ్ళాలంటే 1 డివైడెడ్ బై డి స్క్వేర్ ఏముంటుంది అంటే పైకి పోతే 1 మైనస్ డి హోల్ టు ద పవర్ ఆఫ్ -1 ఈ టర్మ్ వస్తుంది. ఎలా అంటే కింద 1 మైనస్ డి ఉంటే పైకి పోతే అది 1 మైనస్ డి హోల్ టు ద పవర్ ఆఫ్ -1 అవుతుంది. దాని ఎక్స్పాన్షన్ ఏంది 1 ప్లస్ డి స్క్వేర్ ప్లస్ డి క్యూబ్ ప్లస్ అప్ టు సో. అదేవిధంగా 1 ప్లస్ డి ఉన్నప్పుడు 1 ప్లస్ డి హోల్ టు ద పవర్ ఆఫ్ -1 ఉంటుంది. 1 మైనస్ డి ప్లస్ డి స్క్వేర్ మైనస్ డి క్యూబ్ ప్లస్ అప్ టు సో. ఇది కొంచెం సోదిలాగానే ఉంటుంది. నెక్స్ట్ ఒక ప్రాబ్లం చేస్తే అర్థమవుతుంది. క్వశ్చన్ ఏంటంటే మనకు ఇప్పుడు సాల్వ్ డి స్క్వేర్ ప్లస్ డి ఇంటూ వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4 ఇలా ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్ వాట్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఫస్ట్ జనరల్ సొల్యూషన్ ఏంది? జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. yc అంటే ఏంది? కాంప్లిమెంటరీ ఫంక్షన్. టు ఫైండ్ వాట్ ycని అనుకోవాలంటే ఏముంది మనకు ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ ప్లస్ డి ఉంది. అప్పుడు యాక్సిలరీ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎం ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు 0 యాక్సిలరీ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎమ్ స్క్వేర్ ప్లస్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి ఎమ్ కామన్ తీస్తే ఎమ్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అండి. ఒకసారి ఎమ్ ఈక్వల్ టు 0 అండ్ ఎమ్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ ఎమ్ ఈక్వల్ టు 0, -1 అవుతుంది. అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది? yc ఈజ్ ఈక్వల్ టు c1 ఇంటూ e టు ద పవర్ ఆఫ్ 0x ప్లస్ c2 ఇంటూ e టు ద పవర్ ఆఫ్ -1x అవుతుంది. అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది? c1 e టు ద పవర్ ఆఫ్ 0 అంటే ఏమవుతుంది? e టు ద పవర్ ఆఫ్ 0 అంటే దాని వాల్యూ 1, c1 అవుతుంది. c2 ఇంటూ e టు ద పవర్ ఆఫ్ -x. ఇప్పుడు నెక్స్ట్ ఏం కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చింది. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి? టు ఫైండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ అంటే దేంతో డినోట్ చేస్తాం? yp. ఇప్పుడు మనకేముంది? ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ ప్లస్ డి అండ్ క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4. దీన్ని సింపుల్గా సాల్వ్ ఎలా చేయాలో చూడండి. మనకు yp ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్. అప్పుడు 1 డివైడెడ్ బై డి స్క్వేర్ ప్లస్ డి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4. ఇప్పుడు దీని ఏమని రాసుకోవచ్చు? 1 బై డి ఇంటూ డి ప్లస్ 1 అని రాసుకోవచ్చు కదా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4. ఇప్పుడు 1 బై డి ఇంటూ పైకి పోతే ఏమవుతుంది? ముందు స్టార్టింగ్లో 1 వేసుకోండి. 1 ప్లస్ డి హోల్ టు ద పవర్ ఆఫ్ -1 అవుతుంది కదా. దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4. ఇక్కడ మనకు 1 ప్లస్ డి హోల్ ఇన్వర్స్ ఏముంది దానికి వాల్యూ, దాని ఎక్స్పాన్షన్ చేయాలి. ఇప్పుడు 1 బై డి ఇంటూ 1 మైనస్ డి ప్లస్ డి స్క్వేర్ ప్లస్ డి క్యూబ్ అప్ టు సో అని అలా అవుతుంది. మనకు ఓన్లీ డి క్యూబ్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x
ప్లస్ 4. ఇప్పుడు 1/d ఇంటూ లోపలికి మల్టిప్లై చేయండి. x² ప్లస్ 2x ప్లస్ 4 మైనస్ d ఇంటూ x² ప్లస్ 2x ప్లస్ 4 అండ్ d² ఇంటూ x² ప్లస్ 2x ప్లస్ 4 ప్లస్ d³ ఇంటూ అది x² ప్లస్ అప్పుడు 1/d ఇంటూ ఏమొస్తుంది చూడండి, x² ప్లస్ 2x ప్లస్ 4 మైనస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x² ఏంది 2x, 2xకి 2, ఈ కాన్స్టెంట్కి 0 ప్లస్ ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొచ్చింది 2x వచ్చింది, ఇంకోసారి చేస్తే ఏమొస్తుంది 2 వస్తుంది ప్లస్ 2, ఇదంతా 0 అయిపోతుంది, అక్కడ కూడా 0 అయిపోతుంది. అప్పుడు మనకేముంది 1/d ఇంటూ x² ప్లస్ 2x ప్లస్ 4 మైనస్ 2x మైనస్ 2 ప్లస్ 2 ఉంది, మైనస్ 2 ప్లస్ 2 క్యాన్సల్. 1/d అంటే d అంటే డిఫరెన్షియేషన్, 1/d అంటే దానికి రెసిప్రోకల్ అయింది ఇంటిగ్రేషన్. x² ప్లస్ 4 ఇంటూ dx ఇంటికి సపరేట్ అయ్యండి, x² ప్లస్ dx ఇంటిగ్రేషన్ ఆఫ్ 4 ఇంటూ dx. అప్పుడు మనకు ఏమొస్తుంది x³/3 ప్లస్ 4x, ఇది yp. దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ ఏంది, జనరల్ సొల్యూషన్ ఏంది y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. మాకు yc ఏమొచ్చింది c1 ప్లస్ c2 ఇంటూ e⁻⁻x, yc ఏమొచ్చింది c1 ప్లస్ c2 e⁻⁻x ప్లస్ x³/3 ప్లస్ 4x. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి.